చెప్పండి, ఏం వెతకాలి? మొట్టమొదట మగ్దలేన మరియ వెతికింది యేసు ప్రభువుని. ఏమండి, ఒక ఆడపిల్ల ఏదో దయ్యాల చేత పీడించబడింది, పాప క్షమాపణ పొందింది, కరుణించబడింది, స్వస్థత పొందింది. ఆమెలాగానే దయ్యాల నుంచి విడుదల పొందిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. మగ్దలేన మరియలాగా అందరి బుద్ధులు ఒకే రకంగా ఉండవు. చూడండి, అందరి బుద్ధులు ఒక రకంగా ఉండవు. కొంతమంది యూజ్ అండ్ త్రో వాడుకుంటారు, పక్కన పడేస్తారు. మళ్ళా బాధ రాగానే యేసు ప్రభువా హల్లెలూయా అనుకుంటూ వస్తారు. మళ్ళీ పని కాగానే, కార్యం జరగగానే మళ్ళీ కంటికి కనపడరు. ఆర్డినరీ భక్తులు, అవకాశవాదులు. మగ్దలేనకు ఒక్కదానికైనా 7 దయ్యాలు పోయింది. దురాత్మల చేత పీడించబడి విడుదల పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పక్షవాతపు జబ్బు స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. కుష్ఠరోగం జబ్బు స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. చచ్చి బతికిన వాళ్ళు ఉన్నారు, లేరా? దురాత్మల చేత పీడించబడ్డ వాళ్ళలో చాలామంది విడుదల పొందారు. కానీ మీరు గమనించండి, బైబిల్లో పరిశీలించండి, మగ్దలేన మరియ హృదయంలో ప్రభు పట్ల ఉన్న ప్రేమ మిగిలిన వాళ్ళలో కనపడదు. నాకు అదొక ఆశ్చర్యకరమైన విషయం. ఎంత పిచ్చి అయిపోయిందంటే యేసయ్య అంటే, ఏదో జబ్బుతో ఉన్నావు, స్వస్థత పొందావు, ఏదో మమ అనుకోవాలా, స్తోత్రం ప్రభా అనుకోవాలా, బాయ్ బాయ్ చెప్పాలా, జంప్ అవ్వాలా, లోకాన్ని అనుభవించాలా. అది అసలు పద్ధతి, తెలివైన వాళ్ళ పద్ధతి అది. కానీ ఎంత పిచ్చిదైపోయిందంటే, స్వస్థత పొంది, ఆ దురాత్మల చేత విడుదల పొంది, పాపక్షమాపణ పొంది, రూపాంతరం చెంది ఎంత పిచ్చిదైపోయిందంటే, యేసు ప్రభు లేకపోతే నాకు ఈ లైఫే వద్దు, నాకు యేసు ప్రభు చాలు, నాకు యేసు కావాలి. యేసు ప్రభు ప్రకటించినంత వరకు ఆయన వెంటబడి తిరిగింది, ఆయన కోసం పరితపించింది. సిలువలో ఆయనను ప్రాణం తీసినప్పుడు, ఆయన సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఆయన కోసం కాచుకుంది. ఆయన సమాధి చేసినప్పుడు ఆ సన్నివేశంలో ఉంది. తర్వాత విశ్రాంతి దినం మౌనంగా ఉండి, ప్రశాంతంగా ఉండి, ఆదివారం చాలా చీకటి ఉండగానే వెళ్ళిపోయింది సమాధి దగ్గరికి. ఎంత ప్రేమ యేసయ్య అంటే, యేసయ్య లేకపోతే క్షణం ఉండలేదు. యేసు ప్రభుని వెతుకుటలో శ్రద్ధ కలిగిన స్త్రీ మగ్దలేన మరియ. వెళ్తే సమాధిలో ఆయన లేడు, ఆయన లేచున్నాడు. వచ్చి వెతుకుతుంది, నా ప్రభు శరీరం లేదేంటి? ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు నానా నేరాలు మోపి నా ప్రభు ప్రాణం తీశారు, అయినా తృప్తి కలగలేదా? ఆయన శరీరాన్ని కూడా తీసుకెళ్లారు. నాకు యేసు శరీరం కావాలి, నాకు యేసు కావాలి అని వెతుకుతుంది. ఆమె హృదయంలో ఉన్న తీవ్రత ఎంత బలీయమైందంటే, ఆమె ఆసక్తి దెబ్బకి యేసయ్య ప్రత్యక్షంగా తప్పలా. ఆమె పట్టుదల, ఆమె ఆసక్తి, ఆ దీనురాలు ఆడపిల్ల గుండెల్లో ఉన్న ఆర్ద్రత, ఆతృత, ప్రభు కొరకైనటువంటి తపన, ఆ తపన ఎంత పనిచేసిందంటే యేసు ప్రభుని ఆకర్షించింది. ఆమె దెబ్బకు హాజరైపోయాడు ఆయన. వెతుకుతూ ఉంటే, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? జనాల ఏడుపులు రకరకాలుగా ఉంటాయి, రకరకాల కారణాలను బట్టి ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాన్ని బట్టి ఏడుస్తారు. మొత్తానికి జనాలు ఏడుస్తూనే ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణాన్ని బట్టి. కొంతమందికి అప్పులు ఎక్కువ ఏడుస్తుంటారు, ఈ దరిద్రపు అప్పులు ఎప్పుడు పోతాయో అని. కొంతమంది రోగాన్ని బట్టి ఏడుస్తారు, కొంతమంది విడాకులైనందుకు ఏడుస్తారు, కొంతమంది విడాకులు ఇంకా రాలేదని ఏడుస్తారు. ఏమండి, కొంతమంది అప్పిచ్చిన వాళ్ళు ఎగ్గొట్టారని ఏడుస్తారు, కొంతమంది పక్కన వాళ్ళు పచ్చగా ఉంటే ఏడుస్తుంటారు, కొంతమంది తమ శరీర బలహీనతను బట్టి ఏడుస్తూ ఉంటారు. ఇట్లా మనుషుల ఏడుపులు రకరకాలు. ఈమె ఏడుపు ఎందుకు? ఈమె ఏడుపు ఎవరి కోసం? యేసయ్య ప్రశ్న, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు ఆమె ఆన్సర్ చేసింది, నా ప్రభు కోసం ఏడుస్తున్నాను, నా ప్రభు కోసం ఏడుస్తున్నానయ్యా. ఎవరిని వెతుకుతున్నావు? నా ప్రభువుని వెతుకుతున్నాను.
లోకంలో ఉండు మరి దేనికోసమో నేను ఏడవట్లా, ఏది లేదో అని నేను ఏడవట్లా, ఏది నాకు దక్కలేదో అని నేను ఏడవట్లా, ఏదో నేను పొందలేదని నేను ఏడవట్లా, ఎవరో నాకు కాకుండా పోయారని నేను ఏడవట్లా, మనుషుల కోసం నేను ఏడవట్లా, భోగాల కోసం నేను ఏడవట్లా, సుఖాల కోసం నేను ఏడవట్లా, ఆస్తుల కోసం అంతస్తుల కోసం నేను ఏడవట్లా, పదవీ కాంక్ష కోసం నేను ఏడవట్లా, మనుషుల డాబు దర్పాల కోసం, గుర్తింపుల కోసం, సౌందర్య విలాసాల కోసం నేను ఏడవట్లా. వాళ్ళకి అది దక్కిందే, వీళ్ళకి ఇది దక్కింది, వాళ్ళకి ఆ భోగం దక్కింది, వీళ్ళకి ఈ భోగం దక్కింది, నా బతికిట్ట తగలబడిపోయింది అని ఈ దరిద్ర స్థితిని బట్టి నేను ఏడవట్లా, వెతకట్లా. నా ఏడుపు నా యేసయ్య కోసం, నా వెతుకులాట ఆయన కోసమే. ఎవరి కోసం మన ఏడుపు? ఎవరి సన్నిధిని ఆశించి మన ఏడుపు? ఎవరి కోసం మన వెతుకులాట? ఈరోజు మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఇది. ఎవరి కోసం మన అన్వేషణ? మగ్దలీనా హార్ట్ఫుల్గా దేవుని ప్రేమించింది, పూర్ణ హృదయంతో నా ప్రభువుని ప్రేమించింది. ఎంతగా అంటే కనీసం పునరుత్థానుడు అయ్యాడు కదా, పునరుత్థానుడు అయిన తర్వాత ఫస్ట్ వెళ్ళాల్సింది ఎక్కడికి? తండ్రి దగ్గరికి. పునరుత్థానుడు అయిన తర్వాత మొదట వెళ్ళాల్సింది ఎక్కడికి? తండ్రి దగ్గరికి. తండ్రి దగ్గరికి వెళ్ళాలా? ఈ ఏడుపు దెబ్బకు వచ్చి నిలబడ్డాడు అక్కడ. అక్కడ ఎలా స్పందించాడో తెలుసా? ఒక అమ్మలాగా స్పందించాడు యేసయ్య. ఒక అమ్మలాగా స్పందించాడు. అమ్మ అలా వెళ్తా ఉందనుకో, బిడ్డ నిలబడి ఏడుస్తా ఉంటే వెళ్ళిద్దా? నానన్న కఠినంగా వెళ్తాడు, ఏయ్ తంత హో అని గద్దించి వెళ్తాడు. అమ్మ వెళ్ళలేదు. వచ్చి అవసరమైతే 2 బాది మళ్ళీ పోయింది. ఆడు మళ్ళీ ఏడిసి నిలబడి ఇంకా సోగండాలు పెడుతూ ఉంటాడు. ఇంకప్పుడు ఆ పక్కన వాళ్ళతో చెప్పిద్ది, ఈ దరిద్రుడు నన్ను రానిళ్ళే కానీ, ఈ దరిద్రుడు నన్ను రానిళ్ళే కానీ, నిర్బండి రానిదు, నన్ను రానిది, ఇది పోనీదు అని. అరే పో, నీకేం అడ్డమా? సంఖ్యలు వేసిందా? నో, ఏడుస్తుంది. ఏడిస్తే నీకేమైంది? పోలేను. మాతృవాత్సల్యం, అమ్మ ప్రేమ కదలలేదు, కాళ్ళు బంధించబడతాయి. అది అమ్మలకి తెలుసు. ఆ సెంటిమెంట్ పిల్లలకు కూడా తెలుసు. అందుకే నిలబడి ఏడుస్తూ ఉంటారు, ఈ లేడీస్ వాళ్ళని కట్టేస్తూ ఉంటారు. చాలాసార్లు జరిగేది అదే. ఆడపిల్లలకు తెలుసు, ఏం లేదు, మా అమ్మ దగ్గర పోయి ఏడిచానంటే మా అమ్మ బెండ్ అయిపోతాడు, మా నాన్న దగ్గర పోయి ఏడిచానంటే మా నాన్న బెండ్ అయిపోతాడు. అమ్మ నాన్న ఎట్ట బెండ్ అవుతారో వీళ్ళకి తెలుసు. నా ప్రభు బెండ్ అయిపోయాడు అక్కడ నిలబడి ఆయన కోసం ఆ సమాధిలో వెతుకుతూ, ఆ ప్రాంతం అంతా వెతుకుతూ, ఆ చీకట్లో ఆ ఆడపిల్ల పరితాపాన్ని చూసి ఒరి పిచ్చిది, ఈ పిచ్చిదానికి నేనంటే ఎందుకు ఇంత పిచ్చి? ఇప్పుడు నేను కనపడకపోయానంటే చచ్చిపోయేది అన్యాయంగా, నేను కనపడలేదంటే ఇంకా ఏమైపోయేదో కూడా తెలియదు ఈ పిచ్చిది. అర్జెంటుగా నేను కనపడాలని తండ్రి దగ్గరకు పోలేకపోయాడండి. వాసంగా వెళ్ళిపోవాలి, వెళ్ళలేకపోయాడు. ముందు మగ్దలీనా కనపడి వస్తాను, తండ్రి మగ్దలీనా కనపడి వస్తాను, నా బిడ్డ అల్లాడుతుంది తండ్రి, నా బిడ్డ అల్లాడుతుంది తండ్రి, నా బిడ్డ ఏడుస్తుంది తండ్రి, నా బిడ్డ నన్ను వెతుకుతుంది తండ్రి. నీకు నేను ఎక్కువ, ఆమె ఎక్కువ? తండ్రి ప్రశ్న వేశాడు అనుకో యేసయ్యకి, వీళ్ళెవరూ లేనప్పుడు నువ్వే తండ్రి, ఇప్పుడు వీళ్ళని ఇచ్చావుగా నాకు, ఇప్పుడు వీళ్ళని ఇచ్చావుగా తండ్రి నాకు, ఇప్పుడు నా బిడ్డలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఆలోచించండి, అమ్మ వాళ్ళ నాన్నకి ఎక్కువ టైం కేటాయించిద్దా, తన పిల్లలకి ఎక్కువ టైం కేటాయించిద్దా? తన పిల్లలకి ఎక్కువ టైం. వాళ్ళ నాన్న ఎప్పుడో చుట్టం చూపుగా వస్తాడు, ఈమె చుట్టం చూపుగా వెళ్ళి పలకరించి రావడం తప్ప, ఈమెకి పిల్లలు అయిన తర్వాత ఈమె మనసు అంతా ఆ పిల్లల మీదే ఉంటుంది. యేసయ్య మనసు ఆమె మీదకి వచ్చేసి దెబ్బకి నిలబడిపోయాడు. అక్కడ పలకరించాడు, ఆమెతో మాట్లాడాడు, గుర్తుపట్ల వెతుకులాట్లోనే ఉంది. నాకు యేసు 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 యేసు. ఇక దాగలేకపోయాడు. ఆయనతో మాట్లాడుతూ కూడా చుట్టూ దేవులాడుతూనే ఉంది. వెనక నుండి పిలిచాడు, మరియా. ఆ పాత స్వరంతో పిలిచాడు. ఆ గొంతింది, నా గొర్రెలు నా స్వరము వినును అని రాశాడు కదా. పెద్ద కేక వేసింది, రబ్బుని అంటే బోధకుడా బోధకుడా అని తిరిగి అలాగూ పరిగెత్తి
నీ ఏడుపు దెబ్బకి నేను ఇక్కడ ఆగాల్సి వచ్చింది, లేకపోతే నేను తండ్రి దగ్గరికి వెళ్ళి రావాలి, ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టొద్దు. నేను కనబడకపోతే, నేను మాట్లాడకపోతే నువ్వు దెబ్బతినేటట్టున్నావు, అందుకే నేను ఆగలేకపోయానమ్మా, వచ్చాను. నా సహోదరులను కూడా కలుసుకుంటాను, వెళ్ళి చెప్పు. నేను చెప్పలేదా సజీవుడిని అవుతానని? మరణము నన్ను బంధించి ఉంచుట అసాధ్యమో, నన్ను ఎవడో చంపలేడు, చావునే చంపి నేను లెగుస్తానని చెప్పా కదా. చూసావుగా, ఇక మరియ ఆనందానికి అంతు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు తెలుసా, యేసు పునరుద్ధానాన్ని గూర్చిన సాక్షి ఒక స్త్రీ. యేసు పునరుద్ధానాన్ని గూర్చిన మొట్టమొదటి సాక్షి ఒక స్త్రీ. దూతలు చెప్పటమే కాదు, యేసు సాక్షాత్తు తానే కనబడి మాట్లాడే ఆ ప్రేమని కనపరిచే ప్రభువును ఆకర్షించింది ఒక స్త్రీ. నేను అడుగుతున్నాను ఈరోజు, నువ్వేం వెతుకుతున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నా ప్రభు నిన్ను అడిగితే నువ్వేం చెబుతావు? 24 సమస్యలు చెప్తావు. కానీ మగ్దలేను అడుగుతాం, మగ్దలేన ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా ప్రభువు కోసం ఏడుస్తున్నా. మగ్దలేన ఎవరిని వెతుకుతున్నావు? నా ప్రభువుని వెతుకుతున్నాను. ఇంకా ఈ లోకంలో ఉన్నవేవి అక్కర్లేదా? నాకొద్దు. వాటన్నిటికంటే శ్రేష్ఠుడు, సర్వకృపానిధి, సంపదల గని నా యేసు, నా ప్రాణప్రియుడు, నా ప్రభు, నా రక్షకుడు, నా రాజు, శాశ్వత కాలము నాకు తోడై ఉండే నా దేవుడు. ఈ లోకమంతా ఒకనాడు నాకు హత్తుకొని ఉంటారు, ఒకనాటికి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ నిత్యత్వ పర్యంతం నాకు తోడై ఉండే నా ప్రాణనాథుడు నా యేసయ్య. నాకు ఆయన కావాలి. ఆయన కోసం నా ఏడుపు, ఆయన చిత్తం నెరవేర్పు కోసం నా ఏడుపు, ఆయన రాజ్య నిర్మాణం కోసం నా ఏడుపు, ఆయన సన్నిధి కొరకు నా ఏడుపు. పురుషులు, స్త్రీలు అందరి హృదయాల్లో ఈ భారమే ఉండాలి. ఎవరి కొరకు నీ అన్వేషణ? యేసు కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మగ్దలేన మరియ బైబిల్ గ్రంథ చరిత్రలో శాశ్వత కాలం చోటు సంపాదించుకుంది. దేన్ని బట్టి? నా ప్రభువుని ప్రేమించుటను బట్టి. గుర్తుపెట్టుకో, బైబిల్ గ్రంథంలో ఎవరి బైబిల్లో వాళ్ళకి ఒక తెల్ల పేజీ ఉందో చూడండి. ఎక్కడుందో చూడండి. ఖాళీ పేజీ ఒకటి ఉంటుంది చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఖాళీగా ఉంచిన ఒక తెల్ల పేపర్ నీ కోసమే. ఈరోజు నీ చరిత్ర, నువ్వు నా ప్రభువును ప్రేమించి, అన్వేషించి, ఆర్ద్రతతో ఆయన్ని సేవించి, ఆయన చిత్తము నెరవేర్చిన నీ చరిత్ర ఆ పుటలో లిఖించి రేపు నిత్యత్వ పర్యంతము అనేక మంది మిగిలిన వాళ్ళ చరిత్రలతో పాటు నీ చరిత్ర కూడా చదువుకొని జీవితాన్ని దిద్దుకునేటట్టు నా తండ్రి చెయ్యగలడు. ఎస్. ఎవరు బైబిల్లో వాళ్ళకి తెల్ల పేపర్ ఉందా? ఆ పేపర్ నీ కోసమే. నీకు ఏమి రాసుకుంటావో నీ బ్రతుకులో నువ్వు రాసుకునే దాన్ని బట్టి అక్కడ లిఖితమైద్ది. నువ్వే డిజైన్ చేసుకోవాలి, నువ్వే రాసుకోవాలి. నీ లైఫ్ నీ ఇష్టం. నువ్వు దేవుని ప్రేమించి, దేవుని వెతికి, దేవుని రాజ్య నిర్మాణంలో పాలివాడవై, పాలిదానవై, ప్రభు చిత్తము నెరవేర్చే పాత్రవైతే నీ చరిత్ర తర్వాత తరములకు, ఆ నూతన ప్రపంచంలో, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో నిర్మాణం కాబోతున్నటువంటి అనేక జనములకు, అంతేకాదు ప్రపంచంలో దేవుడు, విశ్వంలో ఆయన నిర్మించిన కోటాను కోట్ల ప్రపంచాలను నువ్వు ఏలేటప్పుడు అందరి చరిత్రలతో పాటు నీ చరిత్ర కూడా వారికి ఆదర్శప్రాయం అయ్యేటట్టు నా దేవుడు చేయగలడు. ఒక పుస్తకంలాగా ఇవ్వగలడు. ఎందుకు చేయడు? పౌలు చరిత్ర, పేతురు చరిత్ర, ఏలియా చరిత్ర, ఎలీషా చరిత్ర, డేవిడ్ బెర్నార్డ్ చరిత్ర, డేవిడ్ లివింగ్స్టన్ చరిత్ర, శామ్యుల్ మోరిస్ చరిత్ర ఈరోజు మనందరికీ అందించిన దేవుడు రేపు నీ బ్రతుకును, నా బ్రతుకును కూడా అనేక మందికి ఆదర్శప్రాయంగా ఇవ్వాలనే మనల్ని నడిపిస్తున్నాడు, మన వైపు చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు. నిర్ణయం నీదే. కాసేపు వింటావు, నేను ఆమెనంటాను, నువ్వు జంపు, నా దారిన నేను జంపు. కానీ కొంతమంది మైండ్ అట్టుండదు. దేవుని మాటలు తీవ్రంగా తీసుకొని దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి హృదయంలో తీవ్రత కలిగి కష్టపడతారు. ఇంతమందిలో మగ్దలేన మరియలు ఉంటారో, అలాగే దేవుని వెతికేటువంటి పేతురు, యోహాను, యాకోబులు, పౌలులు ఉంటారు. ప్రభువును ప్రేమించేటువంటి దానియేలులు, దావీదులు ఉంటారో, వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు నా దేవుడు.
తుచ్చమైన అల్పకాల లోక భోగాల కోసం టైముని, తలాంతుని, జ్ఞానాన్ని వెచ్చించొద్దు. అదే జీవిత పరమార్థం అనుకోవద్దు. అంతకంటే శ్రేష్టంగా నేను ఒకడు ఉన్నాను, నా చిత్తము నెరవేర్చుట నీ జీవిత పరమావధిగా నువ్వు తీసుకో, ధన్యుడు అవుతావని నా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నా ప్రభువుని వెతుకుట, ఆయన సన్నిధిని వెతుకుట, ఆయన కొరకు రోధించుట. నీ దగ్గరకు వచ్చి ఏసయ్య కూర్చున్నప్పుడు ఏసయ్య సంతోషించాలి. ఎందుకు ఏడుస్తున్నావురా నా కుమారి, ఎందుకు ఏడుస్తున్నావు కుమారుడా అంటే నువ్వు చెప్పాలి, ప్రభా నీ కోసం, నీ సన్నిధి కోసం, ఇంకేం అక్కర్లేదా, ఏమొద్దు, నువ్వు కావాలి.